ఒక సమున్నతమైనటువంటి విశ్వ విజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా జీవితంలో అసలైన సక్సెస్ని మనం సాధించడానికి ఇక్కడికి వచ్చాం. మరి ఆ సమున్నతమైనటువంటి విజ్ఞానం ఏంటి? అసలైనటువంటి సక్సెస్ అంటే ఏంటి? చాలా మంది సక్సెస్ అంటే బాగా ఆరోగ్యంగా ఉండటము, కావలసినంత డబ్బు వస్తువులు సంపాదించుకోవడము, కోరుకున్నవి సంపాదించుకోవడం అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ లోకంలో చాలా మందికి మంచి ఆయుష్, ఆరోగ్యము, కావలసినంత సంపద ఉంటే కూడా మేము సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్పలేరు. అసలు సక్సెస్ అనే మాటకి చాలా మంది కొన్ని వస్తువులు సంపాదించేసుకోవడం అని మెజర్ చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ అనేది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్లెజర్, సంతోషం పాలతో నిర్ణయించబడుతుంది. అసలైనటువంటి సక్సెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే సక్సెస్ అనే మాటకు ఒక డెఫినేషన్ చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు ఇంకొక సక్సెస్ ని కోరుకోవో, నువ్వు ఒక సక్సెస్ ని సాధించిన తర్వాత నీ జీవితంలో ఇంకొక సక్సెస్ యొక్క అవసరం ఎప్పుడైతే ఉన్నదో అదే నీ యొక్క అసలైనటువంటి విజయం. మరి మనుషులందరికీ కూడా ఇటువంటి నిజమైనటువంటి సక్సెస్ వస్తుందా అని ప్రశ్నించుకుంటే మనలోనే చాలా మందికి నిజమైన సక్సెస్ ఇంకా రాలేదు. స్టిల్ అటెంప్ట్ ఈస్ గోయింగ్ ఆన్, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాదాపు లోకంలో 95% అందరూ కూడా అన్సక్సెస్ఫుల్ గానే జీవిస్తున్నారు. మిగిలిన 5% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి సక్సెస్ ని పొంది వాళ్ళ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. అంటే అన్సక్సెస్ అయిన వాళ్ళు, అంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నారు. మరి ఎందుకని ఒకరికి సక్సెస్ లభించి మరొకరికి సక్సెస్ లభించడం లేదు? ఎందుకని జీవితం ఒకరికి సంతృప్తికరంగా ఉండి చాలా మందికి అసంతృప్తికరంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మెగా లివింగ్, ద యూనివర్సల్ లాస్ ఫర్ మెగా లివింగ్ అనే అత్యద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. అసలు మనిషికి కావాల్సింది ఏంటి? మనిషికి ఎప్పుడైతే ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు వాడి జీవితానికి ఒక అర్థం, వాడి జీవితానికి సంతృప్తి, సంతోషం, వాడి జీవితానికి ఒక పరమార్థం, ఈ 6 లభించినప్పుడే ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, అదేవిధంగా మానసిక సంతృప్తి, ప్రశాంతత, వాడి జీవితానికి ఒక గొప్ప అర్థము, అన్నిటికంటే మించి సత్యం గురించినటువంటి పరమార్థం, ఇవన్నీ ఈ 6 మనిషికి ఎప్పుడైతే లభిస్తాయో అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి విజయము, అంటే ఇంకొక విజయం అవసరం లేనటువంటి విజయం అతను పొందాడని మనం నిర్ణయించుకోవాలి. మామూలుగా మనిషి జీవితం 3 తలాల్లో ఉంటుంది. ఒకటిది స్పిరిచువల్ లైన్, రెండోది మెంటల్ లైన్, ఫిజికల్ లైన్. అంటే మనిషి యొక్క జీవితము ఈ 3 తలాల్లో స్థితి జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక తలం, మానసిక తలం, అదేవిధంగా భౌతిక తలం. ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, తన యొక్క ఇబ్బందులను తొలగించుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి కావలసినటువంటి సంపద కావాలి, అంటే కొన్ని రకాల వస్తువులు కావాలి. ఈ 3 ఈ భౌతిక తలంలో మనకు లభిస్తాయి. ఫిజికల్ లైన్లో మనం సంపాదించుకుంటాం. ఒక మనిషికి ఈ 3 ఉన్నాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ మానసిక ప్రశాంతత లేదు, మానసిక సంతృప్తి లేదు, మానసిక సమృద్ధి లేదు. మరి ఇవి ఎక్కడ లభిస్తాయంటే మెంటల్ లైన్, మానసిక తలంలో వీటికి సమాధానం లభిస్తుంది. స్పిరిచువల్ లైన్ అంటే వాడి జీవితానికి ఒక అర్థం, ఎందుకోసమై అతను ఈ భూమి మీదకి వచ్చాడో, అతను గడిపిన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని పొందితే కనుక తర్వాత భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుని, సత్యం అంటే ఏంటో తెలుసుకుని
ఆ సత్యాన్ని పొందే జ్ఞానాన్ని పొందితే, మోక్ష జ్ఞానాన్ని పొందితే అప్పుడు జీవితం పరిపూర్ణమైనట్టు మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క మానసిక సంతృప్తి, మానసిక సంతోషము, మానసిక ప్రశాంతత మనకి మెంటల్ లైన్లో దొరుకుతాయి. జీవితానికి అర్థము, పరమార్థము ఈ రెండు కూడా స్పిరిచువల్ లైన్లో దొరుకుతాయి. ఎప్పుడైతే మనిషి ఈ మూడు తలాల్లోనూ తన జీవితాన్ని సంతృప్తిగా జీవించగలుగుతాడో దాన్నే మనము మెగా లివింగ్ అంటాం. మహోన్నతమైనటువంటి జీవితము అంటే ఒక మనిషి భౌతిక తలంలోను, మానసిక తలంలోను, ఆధ్యాత్మిక తలంలోను, ఈ మూడు తలాల్లోనూ అత్యద్భుతమైనటువంటి సమృద్ధిని సాధించగలిగితే, సంతృప్తిని సాధించగలిగితే, నాకు ఇంకా కావాలి అన్నటువంటి పదం వాడి జీవితంలోంచి తొలగిపోతే అప్పుడు మాత్రమే అటువంటి జీవితాన్ని మనం మెగా లివింగ్ అంటాం. మరి మనల్ని ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనలో ఎంతమందికి, ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళలో ఎంతమందికి భౌతిక తలంలో ఉన్నటువంటి నీడ్స్ అంటే ఫిజికల్ నీడ్స్, మంచి ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, కావలసినంత డబ్బు కానీ, ఎంతమందికి ఇవి ఫుల్ఫిల్ అయ్యాయి? ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ఎవరైనా సరే మానసిక ప్రశాంతత గురించి, శాంతి గురించి ఆలోచిస్తాం. చూడండి, మీ అవసరాలు తీర్చుకోవడానికి మీకు కావాల్సినంత డబ్బు లేదు, మంచి ఉద్యోగం లేదు, బాగా కంఫర్టబుల్ గా జీవించడానికి ఒక డ్రీమ్ హౌస్ లేదు, కొన్ని రకాల వస్తువులు లేవు, మీకు ఎటువంటి సౌకర్యాలు లేవు. అటువంటప్పుడు నువ్వు ఎందుకని మానసిక ప్రశాంతత గురించి, మానసిక శాంతి గురించి ఆలోచిస్తావు? ఎవరికైతే భౌతికంగా మొట్టమొదటి అవసరాలు తీరుతాయో వాళ్ళు మాత్రమే మానసిక శాంతి అనే మాట గురించి మాట్లాడతారు. ఎవరైతే మానసికంగా కూడా పూర్తిగా సంతృప్తిని పొందుతారో, వాళ్ళకు సంతోషము, సంతృప్తి లభిస్తుందో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక సత్యము, భగవంతుడు అంటే ఏంటి, మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలి, మనము చివరి గమ్యాన్ని చేరుకోవాలి, మనం ఎందుకోసం ఈ భూమిపైకి వచ్చామో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఇటువంటి మాటలను ఆలోచిస్తాం. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మొట్టమొదట ఈ భౌతిక తలంలో, ఫిజికల్ లేన్ లో ఉన్నటువంటి నీడ్స్ ని, అవసరాలని ఎంతమంది ఇంకా ఫుల్ఫిల్ చేసుకున్నారు? ఎంతమంది దీన్ని దాటుకుని ఈ మానసిక తలానికి వెళ్ళారు? ఎంతమంది ఈ మానసిక తలాన్ని దాటి ఆధ్యాత్మిక జీవితానికి వచ్చారు? ఎప్పుడైతే ఈ మూడు తలాల్లోనూ మనిషికి సంతృప్తికరమైనటువంటి అనుభవాలు లభిస్తాయో దాన్నే మనం మెగా లివింగ్ అంటాం. ఇక్కడ దాదాపుగా భూమిపైన చాలా మందికి మీరు ఈ కోర్స్ చూస్తూ ఉన్నారంటే అర్థం ఏంటి? మీకు ఎందులోనో ఫిజికల్ లేన్లోనో, మెంటల్ లేన్లోనో, స్పిరిచువల్ లేన్లోనో మీకు ఖచ్చితంగా ఏదో ఒక అసంతృప్తి ఉంది, మీరు ఇంకా ఏదో పొందాల్సి ఉంది, మీకు ఇంకా ఫిజికల్ అవసరాలే తీరలేదు, కావాల్సిన డబ్బే రాలేదు, కావాల్సిన సంపద రాలేదు, మానసిక ప్రశాంతత లేదు, ఆధ్యాత్మిక విజ్ఞానం లేదు. మరి అవసరం ఉంది కాబట్టి, ఇవన్నీ మీ జీవితంలో సంతృప్తికరంగా లేవు కాబట్టి ఇటువంటి మెగా లివింగ్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇటువంటి కోర్సులను మనం ఎంచుకొని ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విజ్ఞానం అవసరమే. మరి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా విపరీతమైనటువంటి అసంతృప్తి, ఇంకా లేమితనం అనేది ఉంది. మరి ఎందుకని కొందరికి మాత్రం వాళ్ళు భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ ప్రపంచాన్ని ఒక గొప్ప దారిలో నడిపిస్తున్నారు, ఈ ప్రపంచానికి గొప్ప సహాయం చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా ఆ స్థితిని పొందగలిగారు? మరి నేనెందుకు ఈ విధమైనటువంటి ఇంకా అధమమైనటువంటి స్థితిలోనే ఉన్నాను? ఎందుకని నేను కావలసినంత డబ్బును, సంపదను సంపాదించుకోలేకపోతున్నాను? ఎందుకని నాకు ఒక భౌతికపరమైనటువంటి అసంతృప్తి ఉంది? నేను ఎంత ప్రయత్నించినా నాకు ఒక మంచి ఉద్యోగం రావడం లేదు, నాకు ఒక ఇల్లు నేను నిర్మించుకోలేకపోతున్నాను, మంచి కుటుంబాన్ని ఫామ్ చేసుకోలేకపోతున్నాను, నాకు నచ్చిన పని నేను చేయలేకపోతున్నాను, నేను వ్యాపారంలో ఎదగలేకపోతున్నాను, అభివృద్ధి చెందలేకపోతున్నాను, ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ కలిసి నాకు ఇవన్నీ లేని ఉండటం చేత, అంటే ఒక మనిషికి ఆరోగ్యం సరలేకపోతే,
డబ్బు సరిగా ఉండకపోతే, కావలసిన అవసరాలు తీరకపోతే అప్పుడు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కలుగుతుంది, మానసిక అశాంతి కలుగుతుంది. ఎప్పుడైతే మానసిక అశాంతి కలుగుతుందో ఇక ఆధ్యాత్మిక శాంతి, పరమశాంతి అనేది ఇక దుర్లభమైపోతుంది. ఇక్కడ ఒక ప్రశ్న, భూమి మీద ఈ మూడింటిలోనూ పరిపూర్ణంగా, మూడు తలాల్లోనూ పరమ సంతృప్తితో జీవించే వాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. నిజానికి వాళ్ళే మనకు దారి చూపిస్తున్నారు. వాళ్ళు గొప్ప అనుభవాల చేత ఈ మూడు తలాలను జయించి ఆ సంతృప్తిని, సమృద్ధిని, ఆనందాన్ని పొందారు కాబట్టి వారి ద్వారా, వారు చెప్పినటువంటి విజ్ఞానం ద్వారా మనము పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరి వారికి ఎలా లభించినటువంటి విజయం, ఆ అసలైనటువంటి సక్సెస్, వారు ఎలా మెగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీ జీవితంలో వచ్చే ఇబ్బందులకు కానీ, నష్టాలకు కానీ, అనారోగ్యానికి కానీ, కష్టాలకు కానీ అసలైనటువంటి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బాగా ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ కి కారణము పక్కన వాళ్ళ పైన తోసేస్తూ ఉంటారు, బాహ్య పరిస్థితుల పైన తోసేస్తుంటారు. నాకు అన్ని అనుకూలిస్తే నేను చాలా బాగా గెలిచేవాడిని, నాకు ఆరోగ్యం బాగుంటే నేను చాలా బాగా చేసేవాడిని, నాకు ఫలానా వస్తువులు ఉంటే కనుక నేను అన్నింటినీ సాధించేవాడిని, పరిస్థితులు అన్ని అనుకూలంగా మారితే నేను చాలా గొప్పగా జీవించేవాడిని అంటూ నిరంతరం తప్పును బాహ్య పరిస్థితులపైకి, బాహ్య వ్యక్తులపైకి, వారిపైకి తోసేసి తాను మాత్రం అంతా కరెక్ట్ గా చేసి ఫెయిల్యూర్ అయినట్టు బాధపడిపోతూ ఉంటాం. ఇక్కడ నిజంగా మనం ఈ మూడు తలాల్లోనూ పరిపూర్ణతను సాధించి మహోన్నతమైనటువంటి జీవితాన్ని, పరమ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటే కనుక ఒక్కొక్క తలాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేసుకోవాలి, భౌతిక తలంలో సంపాదించాల్సినటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలను ఎలా సంపాదించాలి, నేను ఎందుకోసమని వీటిని సంపాదించలేకపోతున్నాను, ఎందుకని ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము నా చెంతకు రావడం లేదు, దానికి అసలైనటువంటి కారణం ఏంటి, ఎందుకని నేను మానసిక తలంలో సమృద్ధిని సాధించలేకపోతున్నాను, నాకు అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఈ అశాంతి ఉంది, పరమ అసంతృప్తి ఉంది, మరి వీటికి అసలైనటువంటి కారణం ఏంటి, నేను ఎందుకని ఆధ్యాత్మికంగా ఎదిగి జీవితానికి ఒక అర్థాన్ని, అసలైనటువంటి పరమార్థాన్ని చేరుకోలేకపోతున్నాను, దీనికి అసలైనటువంటి కారణం ఏంటి అంటే ఈ మూడిట్లో మనకి ఎప్పుడైతే సంతృప్తి లేదో దాన్నే మనము ఫెయిల్యూర్ అంటాం. ఫెయిల్యూర్. సక్సెస్ అంటే ఈ మూడు తలాల్లో ఎప్పుడైతే మనకు సమృద్ధి, కావలసినటువంటి సమృద్ధి లభిస్తుందో దాన్నే మనం సక్సెస్ అంటాం. అటువంటి సక్సెస్ ని, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందడానికే మనం యొక్క మెగా లివింగ్, ద యూనివర్సల్ లాస్ ఫర్ మెగా లివింగ్ అనే సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ఫెయిల్యూర్ అంటే ఫిజికల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను నీకు కావలసినంత సమృద్ధి, విజయం లభించకపోతే దాన్నే ఫెయిల్యూర్ అంటున్నాం. అంటే నీ జీవితము పరిపూర్ణంగా నువ్వు కోరుకున్నట్టు ఉండకపోతే అది ఎప్పుడూ ఫెయిల్యూరే. మరి ఎందుకు ఈ ఫెయిల్యూర్ లభిస్తుందంటే దానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు, ఒక్కొక్క కారణం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. చూడండి, మనిషి ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతాడు, మనిషి ఎలా సక్సెస్ అవ్వగలుగుతాడు, ఈ రెండు పాయింట్స్ గురించి కూలంకషంగా మనం తెలుసుకున్నాం. చూడండి, మనిషికి సక్సెస్ లేకపోవడమే ఫెయిల్యూర్ అంటే మనం ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు, ఫిజికల్ లైన్లోనూ, మెంటల్ లైన్లోనూ, స్పిరిచువల్ లైన్లోనూ మనం ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు, దీనికి కారణాలు కనుక తెలుసుకుంటే మొట్టమొదటిది, ద వెరీ నెంబర్ 1 రీజన్ అదేంటంటే వ్యక్తిగత ప్రయత్నం. దీన్నే మనము స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే ఆధ్యాత్మిక ప్రయత్నము లేదా ఆధ్యాత్మిక అనుకూలత అంటే పర్సనల్ అటెంప్ట్, వ్యక్తిగత ప్రయత్నము, లేదా దీన్నే మనము పురుష ప్రయత్నము అంటారు. అంటే మొట్టమొదట నీకు సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే
నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నము లోపం ఉంటుంది. నువ్వు సరిగా ప్రయత్నం చేసి ఉండవు. లేదండి నేను చాలా బాగా ప్రయత్నం చేశాను, మాక్సిమం నా వల్ల ఎంత అవుతుందో, నాకు ఎంత నాలెడ్జ్ ఉందో పరిపూర్ణంగా కంప్లీట్ గా నేను ప్రయత్నం చేశాను, అయినా కూడా నాకు సక్సెస్ రాలేదు. మరి ఎందుకు రాలేదంటే రెండవది అధిభౌతిక అనుకూలత. అధిభౌతిక అనుకూలత అంటే బాహ్య పరిస్థితులకు సంబంధించిన ఎన్విరాన్మెంటల్ అడ్జస్ట్మెంట్స్, బాహ్య పరిస్థితులకు సంబంధించినటువంటి అనుకూలత. నువ్వంతా బాగానే ప్రయత్నం చేసావు, కానీ బాహ్య పరిస్థితులు కొన్ని అనుకూలించడం లేదు. రైతు బాగా కష్టపడి ఎంతో కష్టపడి పంట పండించాడు, బాగా ప్రయత్నం చేశాడు, పంట కూడా బాగా వచ్చింది. మరి మార్కెట్లో సరిగా రేట్ లేదు, ఏదో పలానా చోట ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మార్కెట్ డౌన్ అయిపోయింది. మరి బాహ్య పరిస్థితులు అనుకూలించకపోవడం చేత అతనికి ఫెయిల్యూర్ వచ్చింది. అంటే నీకు సక్సెస్ రావాలంటే మొట్టమొదట నీ యొక్క ఇండివిజువల్ అటెంప్ట్, నీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం అనేది, పురుష ప్రయత్నం అనేది 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలి. రెండోది నీ బాహ్య పరిస్థితులు నీకు అనుకూలించాలి. ఇక నేను ప్రయత్నము బాగా చేశాను, బాహ్య పరిస్థితులు కూడా బాగా అనుకూలించాయి, అయినా కూడా చాలా మందికి సక్సెస్ ఉండదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మూడవది అధిదైవిక అనుకూలత. అంటే ఈ పాయింట్ స్పిరిచువల్ లైఫ్ కి సంబంధించి. అధిదైవిక అనుకూలత అంటే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం దైవం అంటున్నాం. ఆ దైవం యొక్క బలం, ఆ దైవం యొక్క అనుకూలత మనకు లేదు. చూడండి, చాలా మంది గొప్పగా ప్రయత్నం చేసి గొప్ప బాహ్య పరిస్థితులు కూడా అనుకూలించి అయినా కూడా ఫెయిల్యూర్ అయిపోతుంటారు. ఉదాహరణకు రైతులు తీసుకుంటే బాగా ప్రయత్నించి పంట పండించాడు, మార్కెట్ కూడా తీసుకెళ్ళాడు, మంచి రేటు కూడా వచ్చింది, కానీ ఉన్నట్టుండి ఏ భూకంపమో సునామీనో వచ్చింది, మొత్తం అదంతా తుడిచిపెట్టుకుపోయింది. అంటే దైవానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించినటువంటి అనుకూలత. మరి దీన్నే మనం మన భాషలో అయితే విధిరాత అంటాం. విధిరాత ఎప్పుడైతే ఈ మూడు అనుకూలతలు మనకు అనుకూలిస్తాయో అప్పుడు మాత్రమే ఒక మనిషి తాను కోరుకున్నటువంటి విజయాన్ని పొందగలడు. చాలా మందికి ఎక్కడో ఒకచోట ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళు బాగా ప్రయత్నించిన, పరిస్థితులు బాగా అనుకూలించిన, వాళ్ళ యొక్క తలరాత లేదా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాల చేత వారికి కావాల్సినటువంటి జీవితాన్ని వారు పొందలేకపోతారు. మరి ఇలా మూడింటిలోనూ ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక తలాల్లో, స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్ లేన్లో బాగా 100% సక్సెస్ పొందిన వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క అధిదైవిక అనుకూలత గాని, అధిభౌతిక అనుకూలత గాని, ఆధ్యాత్మిక అనుకూలత గాని సిద్ధించి వాళ్ళు విజయం పొందగలిగారు. మాకే ఎందుకు ఈ మూడు అనుకూలించడం లేదు, మరి ఇలా కొందరికి మాత్రం ఎలా అనుకూలించాయి అని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. అదేంటంటే ఈ ప్రకృతి లేదా దైవం అందరి పట్ల సరిసమానంగా ప్రవర్తిస్తారు కదా, కొందరికి మాత్రం బాగా అనుకూలించి కొందరికి మాత్రము ఎందుకు అనుకూలించడం లేదు అంటే, నీ ప్రయత్నం బాగున్నా, అది భౌతిక అనుకూలం, బాహ్య పరిస్థితులు నీకు అనుకూలంగా వచ్చినా మరి దైవం అనుకూలిస్తుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ దైవం అనుకూలించలేకపోతే నా జీవితంలో సక్సెస్ అనేది మాత్రం ఉండదా? ఈ ప్రశ్న అత్యద్భుతమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం మనం తెలుసుకుంది కదా. మరి ఏ విధంగా నీ యొక్క వ్యక్తిగత ప్రయత్నము అత్యద్భుతంగా నువ్వు చేయగలుగుతావు? నీ వ్యక్తిగత ప్రయత్నము ఫెయిల్యూర్ అయిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే నువ్వు సరిగా ప్రయత్నం చేయకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మరి నువ్వు బాగా ప్రయత్నం చేసినా కూడా బాహ్య పరిస్థితులు అనుకూలించడం అనేది నీ చేతుల్లో లేదు. మరి రైతు బాగా పండించాడు, గొప్ప ప్రయత్నం చేసి పండించాడు, మరి
భయంకరమైనటువంటి వైరస్లు కానీ, లేదా చీడ కానీ, పంటలకు చీడ పట్టడం కానీ, లేదా విపరీతమైనటువంటి వర్షాలు కానీ, విపరీతమైనటువంటి ఎండ కానీ, ఇవన్నీ బాహ్య పరిస్థితులన్నీ ఇవి చెడిపోయి అతనికి కోరుకున్నటువంటి ఫలితం రాదు. మరి ఏ విధంగా ఈ 3 అనుకూలతలు మనకు సిద్ధించేలా మనం చేసుకోవచ్చు? కొందరికి మాత్రం ఈ 3 ఎలా అనుకూలించాయి? ఇక్కడే మనం యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్, యూనివర్సల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఈ విశ్వ సూత్రాల గురించి మనం తెలుసుకోవాలి. మొత్తం 14 విశ్వ సూత్రాలు ఉన్నాయి. మొత్తం 14 విశ్వ సూత్రాలు అంటే ఈ 14లో 7 విశ్వ సూత్రాలు ఈ విశ్వానికి ప్రకృతికి సంబంధించినవి. అవి సమస్త జీవరాశుల పట్ల అందరికీ ఒకే రకంగా పనిచేస్తాయి. ఇక మిగిలిన 7 విశ్వ నియమాలు కేవలం మానవ జాతికి మాత్రమే సంబంధించినవి. మరి ఎవరికైతే ఈ ప్రపంచంలో ఎవరైతే మెగా లివింగ్ లీడ్ చేస్తున్నారో, మహోన్నతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నారో, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక అనుకూలతలు వాళ్ళకు కలిగి ఈ 3 వాళ్ళకు అనుకూలించి వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. మరి వాళ్ళకి ఎలా అనుకూలించాయి అంటే, వాళ్ళు ఈ యొక్క 14 విశ్వ నియమాలని తూచా తప్పకుండా పాటించి ఉన్నారు కాబట్టి వాళ్లకు ఆ విజయం కలిగింది. అంటే వాళ్ళు మాత్రం ఎలా పాటించగలిగారు, వాళ్ళకు మాత్రం ఎలా తెలిసింది అంటే, వాళ్ళు కాన్షియస్నెస్ లో ఉండడం చేత, అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని బాగా పొంది ఉండడం చేత, ఆ సత్యాన్ని బాగా గమనించడం చేత, ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలను వాళ్ళు తెలుసుకోవడం చేత, జీవితంలో అనేక సార్లు ప్రయత్నించి, అనేక సార్లు ఓటమి పాలయ్యి, అనేక రకాల కారణాలకు వాళ్ళు సమాధానాలు తెలుసుకుని, ఈ ప్రకృతి గురించి, ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, మన ప్రయత్నానికి అడ్డుపడేవి ఏవి, మనము మన చేతుల్లో లేనటువంటి విధిరాతను గాని, కర్మబలాన్ని గాని, లేదా దైవ బలాన్ని గాని మనం ఎలా పొందాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అనుభవం చేత తెలుసుకొని తరువాత మాత్రమే వాళ్ళు ఈ 3 అనుకూలతలను పొందగలిగారు. వాళ్ళు తమ జీవిత ప్రయాణంలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ విశ్వసూత్రాల జ్ఞానం వాళ్ళు పొంది తీరారు. విశ్వసూత్రాల జ్ఞానం పొందకుండా ఈ 3 మనకు అనుకూలించడం అనేది అసాధ్యం. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు మనం చెప్పుకున్నాము 14 విశ్వసూత్రాలు అనేసి. ఈ పాయింట్స్ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి సక్సెస్ రావాలంటే ఆధ్యాత్మిక అనుకూలత అంటే పురుష ప్రయత్నం బాగుండాలి, అధిభౌతిక అనుకూలత ఉండాలి అంటే బాహ్య పరిస్థితులు అనుకూలించాలి, ఇది దైవ బలం ఉండాలి, ప్రకృతికి సంబంధించినటువంటి శక్తి మనకు ఉండాలి. ఈ 3 మనకు లభిస్తేనే, అనుకూలిస్తేనే మనం విజయం పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ కొందరికి మాత్రం ఎందుకు అనుకూలించాయి, కొందరికి ఎందుకు అనుకూలించలేదు అనే విషయం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ఈ 14 విశ్వసూత్రాలని అత్యద్భుతంగా తెలుసుకుని, వాటి యొక్క జ్ఞానాన్ని బదిలీపరుచుకుని, వాటిని జీవితంలో అప్లై చేసుకుని ఉంటారో, వాళ్ళకు మాత్రం ఈ 3 అనుకూలతలు అనుకూలించి వారి జీవితం, వారు కోరుకున్న ఫలితాలు వాళ్ళు పొంది అన్ని రకాలుగాను, భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందగలిగారు. మరి అవి అనుకూలించకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే విశ్వ సూత్రాల గురించి తెలుసుకోలేదో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ 3 అనుకూలించవు. మరి ఏంటి ఆ విశ్వ సూత్రాలు అంటే, మనం చెప్పుకున్నాం 14 విశ్వ సూత్రాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ 7 విశ్వ నియమాలు, 7 యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్ అంటే ఈ విశ్వానికి లేదా ప్రకృతికి సంబంధించినటువంటి నియమాలు 7 ఉన్నాయి. అవి ఒకటి, నెంబర్ 1 పాయింట్, లా ఆఫ్ థాట్ లేదా లా ఆఫ్ మెంటలిజం.
థాట్ లేదా లా ఆఫ్ మెంటలిజం, దీన్నే సంకల్ప నియమం అని కూడా అంటారు. రెండోది లా ఆఫ్ కరెస్పాండెన్స్. లా ఆఫ్ కరెస్పాండెన్స్. మూడవది లా ఆఫ్ వైబ్రేషన్. ఇవి ఈ మూడు. నాలుగవది ఏంటంటే లా ఆఫ్ విజన్. ఐదవది లా ఆఫ్ విజన్ కదండి, లా ఆఫ్ పోలారిటీ, లా ఆఫ్ హార్మోనీ. దీన్ని లా ఆఫ్ హార్మోనీ లేదా లా ఆఫ్ రిథమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏడవది లా ఆఫ్ జెండర్. ఇక్కడ 14 విశ్వసూత్రాల్లో 7 విశ్వసూత్రాల గురించి, ఈ 7 విశ్వసూత్రాలు లా ఆఫ్ నేచర్ కు సంబంధించినవి. అంటే ఈ విశ్వానికి, ప్రకృతికి, పంచభూతాలకు సంబంధించినటువంటి విశ్వ నియమాలు. ఇవి కాకుండా కేవలం మానవ జాతికి మాత్రమే సంబంధించినవి యూనివర్సల్ లాస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. వీటికి సంబంధించినవి 7 ఉన్నాయి. అవి చూడండి, హ్యూమన్ బీయింగ్స్, యూనివర్సల్ లా ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. 1 లా ఆఫ్ విజన్. 2 లా ఆఫ్ బిలీఫ్. 3 లా ఆఫ్ మ్యాగ్నెటిజం. 4 లా ఆఫ్ ఫోకస్. 5 లా ఆఫ్ గ్రాటిట్యూడ్. 6 లా ఆఫ్ యాక్షన్. 7 లా ఆఫ్ కర్మ. యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్, యూనివర్సల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరైతే ఈ 14 విశ్వ నియమాల్ని తెలుసుకుని అవి ఎలా తమ జీవితంపై పనిచేస్తుంటాయో అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఆయా విశ్వ నియమాలకు అనుగుణంగా తమ జీవితాన్ని మలుచుకుంటారో వారికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక అనుకూలతలు వాళ్ళకు కలిగి వారు తాము కోరుకున్న పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొంది మహోన్నత జీవితంగా వారి జీవితాన్ని మార్చుకుంటున్నారు. మరి అటువంటి అనుకూలతలు కలగకపోవడానికి, అంటే ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణాలు ఏంటంటే ఈ యొక్క లాస్ గురించి మనకి ఏమీ తెలియకపోవడం. ఇప్పుడు మనం ఈ యొక్క 12 రోజుల కోర్సులో ఒక్కొక్క లా గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం. ఒక్కొక్క లా మన జీవితం పైన, మన మనస్సు పైన, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పైన, మన యొక్క సక్సెస్ పైన, మన యొక్క కర్మల పైన, మన యొక్క ఫలితాల పైన, మన యొక్క జీవితం పైన ఒక్కొక్కలా ఏ విధంగా పనిచేస్తూ మన జీవితాన్ని గవర్న్ చేస్తుంది, నడిపిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఈ కోర్స్ మీరు నిజంగా బాగా అర్థం చేసుకుంటే మీరు 100కి 100 పాళ్ళు మెగా లివింగ్ అనే ఒక గ్రూప్ లో మీరు చేరిపోతారు. మహాత్ముల జాబితాలో మీ యొక్క పేరు ఉంటుంది. ఈ జీవితాన్ని, ఈ ప్రపంచంలో ఇక్కడ పుట్టినందుకు గాను పరిపూర్ణంగా జీవించినటువంటి సంతృప్తి మీరు పొందగలుగుతారు. మీరు ఆయుష్ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని రకాలుగా మీరు పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఇప్పుడు మనం ఒక్కొక్క లా గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మొట్టమొదట 7 యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి నియమాలు. 7 ప్రకృతి నియమాలు ఉన్నాయండి. ఈ 7 ప్రకృతి నియమాల్లో కూడా 2 విభాగాలు ఉన్నాయి. ఫస్ట్ 3, ఈ 3టిని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ లాస్ అంటాం. ఇమ్యూటబుల్ లాస్. ఇమ్యూటబుల్ లాస్ అంటే
వీటిని మనము ఏమీ చేయలేము, అంటే మార్చుకోలేము. ఎలా ఉన్నది అలాగే మన మీద పనిచేస్తుంది. అంటే ఏమాత్రం వీటిని మార్చడానికి అవ్వదు. ఇది విశ్వం ఇప్పుడు కూడా మార్పు లేకుండా ఈ నియమాలను అనుసరిస్తూనే ఉంటుంది. మ్యూటబుల్ లాస్, ఈ 4 లా ఆఫ్ థాట్, లా ఆఫ్ కరెస్పాండెన్స్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ మూడింటిని మనము ఇమ్యూటబుల్ లాస్ అంటాం. అంటే వీటిని మనము మార్చలేము, వాటిని రిపేర్ చేసుకోలేము, వాటిని ఎప్పుడు మార్చుకుని జీవితానికి అప్లై చేసుకోలేము. ఎలా ఉన్న వాటిని అలాగే ఖచ్చితంగా పాటించాల్సిందే. మన దేశంలో కూడా ప్రతి దేశంలోనూ కొన్ని మార్చలేనటువంటి చట్టాలు కొన్ని ఉంటాయి. ఆ చట్టం ఎప్పటికీ మారదు. అది కష్టమైన సుఖమైన ఆ చట్టాన్ని ఖచ్చితంగా మనము పాటించి తీరాల్సిందే. చట్టం అంటే లా, ఇది కూడా ప్రకృతికి సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టంలో మొదటి 3 నియమాలు ఉన్నాయంటే అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారవు. మార్చడము ఎవరికి సాధ్యం కాదు, ఎవరి చేతుల్లోనూ లేదు. ఇక కొన్ని చట్టాలు ఉంటాయి మన దేశంలో. కొన్ని చట్టాలు కొన్ని వర్గాల వారికి ఆ చట్టం వలన ఎప్పుడైనా చాలా ఇబ్బంది సంభవిస్తే కనుక కొన్ని చట్టాలు మారుస్తూ ఉంటాం. మానవ అనుకూలతకు, మానవ సౌఖ్యానికి అనుకూలంగా కొన్ని చట్టాలను మళ్ళీ అమెండ్మెంట్ చేసి మార్చి ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి అలాగా ప్రకృతిలో కూడా మన యొక్క గొప్ప జీవితాన్ని పొందడం కోసం, మన యొక్క అనుకూలత కోసం, మన జీవితాన్ని సమృద్ధికరంగా కొనసాగించడం కోసం కొన్ని నియమాలను మనం మార్చుకోవచ్చు. అటువంటి మార్చగలిగే, ట్రాన్సెండ్ చేయగలిగేటువంటి నియమాలు ఏమంటామంటే మ్యూటబుల్ లాస్ అంటాం. మ్యూటబుల్ లాస్, వీటిని మనం మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వీటిని మనం మార్చుకోవాలి అంటే ఉదాహరణ చూడండి, లా ఆఫ్ పొలారిటీ, అంటే దీన్ని ద్వైత నియమం అంటాం. లా ఆఫ్ పొలారిటీ అంటే జీవితంలో, ప్రపంచంలో ప్రతి దానికి 2 ధ్రువాలు ఉంటాయి, 2 పోల్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. పాజిటివ్, నెగిటివ్ ఖచ్చితంగా ప్రతి దానికి, మనుషులకు, వస్తువులకు, పంచభూతాలకు, అన్నిటికీ కూడా ఖచ్చితంగా 2 విషయాలు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన జీవితంలో కూడా ఆరోగ్యం, అనారోగ్యము, మంచి చెడు, ప్రేమ ద్వేషము, లాభము నష్టము, పుట్టుక చావు, ఇలా ప్రతి ఒక్క జీవితం, ప్రతి ఒక్క అంశంలోనూ సక్సెస్ ఫెయిల్యూర్ 2 ఖచ్చితంగా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి నెగిటివ్ పోలే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా పేదరికం, ఎప్పుడు చూసినా అనారోగ్యం, ఎప్పుడు చూసినా అసంతృప్తి, ఎప్పుడు చూసినా భయం, ఎప్పుడు చూసినా ఆందోళన, జీవితం పొడుగునా ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అంటే నెగిటివ్ పోలే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. మరి అటువంటి నెగిటివ్ పోల్ ఎక్కువగా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఎప్పుడు చూసినా కష్టాలే వస్తున్నప్పుడు, లా పొలారిటీ అంటే కష్టము సుఖము 2 ఉండాలి కదండి. మరి నా జీవితంలో కష్టం తప్ప సుఖం మీద జాడే కనిపించట్లేదు అనుకునే వాళ్ళకి, వాళ్ళు కష్టం నుంచి తమ జీవితాన్ని సుఖవంతంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతిలో ఒక నియమం ఉందనుకోండి, కష్టము సుఖంగా మారే ఫెసిలిటీనే లేదు. అంటే ఎవడైతే పేదరికంలో పుడతాడో వాడు ధనవంతుడిగా మారే ఛాయిసే లేదు అన్నటువంటి ఒక నియమాన్ని భగవంతుడు చేసి పెట్టాడు అనుకోండి. ఇంకంతే, వాడు ఏం చేసినా కూడా వాడు తన పేదరికాన్ని, తన కష్టాన్ని దాటుకోలేడు. కొన్ని చట్టాలు ఉంటాయి, మనుషులకు ఎంత ఇబ్బంది అయినా సరే వాటిని పాటించి తీరాల్సిందే. అలాంటప్పుడు విప్లవం చెలరేగుతూ ఉంటుంది, తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే మనుషులకు ఇబ్బందులు పోయేటట్టుగా అనుకూలంగా చట్టము మార్చుకునే వీలుంటే కనుక దాన్ని మనం ఉపయోగించుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. అదే విధంగా భగవంతుడు కూడా, ఈశ్వరుడు కూడా కొన్ని ప్రకృతి నియమాలను మార్చుకోగలిగే విధంగా నియమాలు చేయడం జరిగింది. మనిషి తనకు అవసరానికి అనుగుణంగా దాన్ని మార్చుకోవచ్చు. మరి ఎలా మార్చుకోవచ్చు? లా ఆఫ్ పొలారిటీ, జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. చాలా మందికి కష్టాలు మాత్రమే ఉన్నాయి. మరి కష్టం నుంచి నేను కూడా సుఖాన్ని పొందాలి, నేను కూడా లాభాన్ని పొందాలి, నేను కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందాలి అనుకున్న వాళ్ళకి ఈ లా ఆఫ్ పొలారిటీ అనే నియమాన్ని మార్చాలనుకుంటే, కష్టం నుంచి సుఖం వైపుకు నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, ఈ 3 లాలు అంటే ఈ మొదటి ఇమ్యూటబుల్ లాస్ ని ఉపయోగించడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ మ్యూటబుల్ లాస్ ని నువ్వు మార్చుకోవాలంటే, ట్రాన్సెండ్ చెయ్యాలంటే ఖచ్చితంగా వీటి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
అంటే ఎవరికైతే లా ఆఫ్ థాట్, లా ఆఫ్ కరెస్పాండెన్స్, లా ఆఫ్ వైబ్రేషన్ వీటి గురించి బాగా ఐడియా ఉంది, వాటిని ఎలా ఉపయోగించాలో, అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే జ్ఞానం ఉంటే కనుక ఈ నాలుగిట్లో ఏదైతే మీకు ప్రతికూలంగా ఉందో ఆ నియమాన్ని మనము చక్కదిద్దుకుని సరి చేసుకుని మన జీవితంలో దాన్ని పాటించవచ్చు. కాబట్టి ఈ లాస్ మార్చలేనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బాగా తెలుసుకుంటేనే మార్చగలిగే నియమాలను మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ 7 యూనివర్సల్ లాస్ ఖచ్చితంగా కొన్నిటిని మనం పాటించకపోవడం చేత, లేదా ఈ యొక్క లా ఆఫ్ పొలారిటీ కానీ, లా ఆఫ్ హార్మోన్ అంటే బ్యాలెన్స్, జీవితంలో కష్టం ఎంత వస్తుందో సుఖం కూడా అంతే వస్తుంది. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. నీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా ఖచ్చితంగా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మరి లా ఆఫ్ జెండర్ అంటే ప్రతి వస్తువులోనూ ప్రతి విషయంలోనూ స్త్రీ పురుష లక్షణాలు రెండూ ఉంటాయి. మరి కొన్ని నియమాల వల్ల నీ జీవితం చాలా ఘోరంగా ఉంది, మరి దాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ నియమాలు మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా ఈ 7 నియమాల్లో 7 నియమాల గురించి నాలెడ్జ్ సరిగా లేకపోవడం చేత, లేదా ఈ నియమాలన్నింటినీ తెలుసుకొని వీటిని ఎలా మార్చుకోవాలి అన్నటువంటి విజ్ఞానం తెలియకపోవడం చేత, సింపుల్ గా చెప్పాలంటే ఈ 7 విశ్వ నియమాల్లో ఏ ఒక్క నియమం మీరు పాటించకపోయినా మీ జీవితంలో సక్సెస్ అనేది రానే రాదు. ఇక్కడ లా ఆఫ్ మ్యాగ్నెటిజం గురించి చెప్పారు. ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటేనే, లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లో లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటేనే దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను పూర్తిగా ఒక కోర్సు చేసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. చాలా మంది ఆ కోర్సును మీరు చేసే ఉంటారు కూడా. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు కావాల్సిన సంపద పొందొచ్చు, కావాల్సిన ఉద్యోగం పొందొచ్చు, కావాల్సిన జీవితం పొందొచ్చు. ఇది మనం తెలుసుకున్నాం. మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఈ 7 నియమాలు కలిసి ఉపయోగిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అది ఒక్కటి మాత్రం చెప్పేస్తుంటారు, దానికి కోరుకుంటే ఏదైనా వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ నియమాల గురించి వివరించకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తుంటారు. అటువంటి వాళ్ళు సక్సెస్ అయినట్టు భూమి మీద ఎక్కడా లేదు ఇంతవరకు. సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదండి, అంటే నీకు కావాల్సిన వస్తువుని ఎలాగోలాగా పొందేయడం ఇంపార్టెంట్ కాదు. ఆ వస్తువు జీవితాంతం మీతో ఉండాలా, అది పోకుండా ఉండాలా, అది నీకు సంతృప్తినివ్వాలి. దాన్ని సక్సెస్ అంటాం. ఎలాగోలాగా ₹1 సంపాదించడం సక్సెస్ కాదు. ఆ ₹1 నీకు బాగా ఉపయోగపడాలా, అది నీకు సంతృప్తినివ్వాలి, దాన్ని సక్సెస్ అంటాం. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే 7 నియమాలు కలిపి ఉపయోగిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మొట్టమొదటిగా ప్రకృతి నియమాలైనటువంటి ఈ 7 యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్ లో ఏ ఒక్క నియమాన్ని నువ్వు పాటించకపోయినా నీకు సక్సెస్ అనేది రాదు. నీ జీవితంలో ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక అనుకూలతలు నీకు చేకూరవు. ఇక ఇవన్నీ ప్రకృతికి మాత్రం, సమస్త ప్రకృతికి, అన్ని జీవరాశులకు, మనుషులతో సహా కలిపి అందరికీ వర్తించే నియమాలు. కానీ ఇక్కడ మనుషులకు మాత్రమే, మానవ జాతికి మాత్రమే వర్తించే కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ హ్యూమన్, యూనివర్సల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మొట్టమొదటి లా ఏంటంటే లా ఆఫ్ విజన్. లా ఆఫ్ విజన్ అంటే నీకు ఒక గోల్ లేకపోవడం, నీ డెస్టినేషన్, నీ గమ్యం ఏంటో నీకు తెలియకపోవడం. అంటే నీకు ఏం కావాలో, నీకు నిజంగా ఏం కావాలో నీకు తెలియకపోవడము. ఒక విజన్ అంటూ నీ జీవితంలో ఒక కార్యబద్ధమైనటువంటి, ప్రణాళికబద్ధమైనటువంటి ఒక కార్యం అంటూ నీలో లేకపోవడమే. అంటే ఏం చేయాలో తెలియదు, ఒక సర్టైన్ గోల్ అంటూ ఉండదు. అలాంటప్పుడు వాడికి ఒక విజన్ లేదు అంటాం. అంటే ఇది మనుషులకు మాత్రమే సంబంధించింది. లా ఆఫ్ విజన్ ని మనం ఫాలో అవ్వకపోతే మన జీవితంలో సక్సెస్ అనేది రాదు. అదేవిధంగా లా ఆఫ్ బిలీఫ్. చాలా మందికి గొప్ప విజన్ ఉంటుంది, వాడు ఏం సాధించాలో, దేన్ని పొందాలో వాడికి బాగా తెలుసుంటుంది, కానీ విశ్వాసం ఉండదు. దాన్ని చేయగలను, దాన్ని పొందగలనటువంటి విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం లేకపోవడం చేత మనకు సక్సెస్ రాదు. లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే ఆకర్షణ శక్తి. చాలా మంది అనుకుంటారు అన్ని బాగా ప్రయత్నించి అన్ని బాగా అనుకూలిస్తే సక్సెస్ వస్తుందని. కానీ నీకు ఆకర్షణ శక్తి లేకపోతే, ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి గురించి మనం ఇలా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం.
ఆకర్షణ శక్తి లేకపోవడం చేత నీ జీవితంలోకి మంచిని కానీ చెడును కానీ నువ్వు అట్రాక్ట్ చేయలేకపోతావు. ఆకర్షణ శక్తి నెగిటివ్ గా పనిచేయడం చేత నీ జీవితంలోకి అన్ని నష్టపూర్వకమైనటువంటి పరిస్థితులను, చెడు మనుషులను, చెడు సంఘటనలని, నష్ట కష్టాలని నువ్వు ఆహ్వానిస్తూ ఉంటావు, అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. లా ఆఫ్ ఫోకస్ అంటే ఈ మూడు బాగానే ఉన్నాయి, కానీ ఏకాగ్రతని పెట్టి పని చేయలేకపోతాడు. వాడి మైండ్ ఎప్పుడు పికిల్ మైండ్, మాటికి వస్తే అనేక రకాలుగా వాడి మైండ్ స్కాటరింగ్ అయిపోతూ ఉంటుంది. ఫోకస్ లేకపోతే మనకు సక్సెస్ లేదు. లా ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం లేకపోయినా మన జీవితంలో సక్సెస్ అనేది లేదు. లా ఆఫ్ యాక్షన్, ఇవన్నీ ఉన్నాయి, సరైనటువంటి యాక్షన్ లేదు, సరైనటువంటి కార్యము నువ్వు సరిగా పని చేయడం లేదు. అంటే ద ఆర్ట్ ఆఫ్ వర్కింగ్, ఎలా పని చెయ్యాలో నీకు తెలియదు. లా ఆఫ్ కర్మ అంటే మన యొక్క కర్మ ఫలం, కార్మిక్ ఎనర్జీ. ఈ 7 నియమాలు కూడా మనుషుల మీద మాత్రము ప్రభావితం చూపించింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక అనుకూలత, అది భౌతిక అనుకూలత, అది దైవిక అనుకూలత. కొందరికి మాత్రమే ఎందుకు అనుకూలిస్తాయి, మనకు మాత్రమే ఎందుకు అనుకూలించమంటే, ఎవరైతే ఈ 14 లాస్ ని తూచా తప్పకుండా ఉపయోగించి పాటించి పనులు చేస్తారో వాళ్ళకి ఆ 3 అనుకూలతలు లభిస్తాయి. ఎవరైతే యూనివర్సల్ లాస్ ఆఫ్ నేచర్ కానీ, యూనివర్సల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఈ నియమాలు కానీ పాటించరో వాళ్లకు ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక అనుకూలతలు అనుకూలించక వారి జీవితంలో కావలసినటువంటి విజయాన్ని వాళ్ళు పొందలేకపోతారు. ఉదాహరణ చూడండి, ఆధ్యాత్మిక అనుకూలత అంటే పురుష ప్రయత్నము. పురుష ప్రయత్నం అంటే సరైనటువంటి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం, సక్సెస్ కోసం పరిపూర్ణమైనటువంటి, అంటే కొరత లేనటువంటి ప్రయత్నం. ముందుగా మొట్టమొదటిగా నీ ప్రయత్నం ఉండాలి, తర్వాతనే దైవం అనుకూలించడం గురించి, బాహ్య పరిస్థితులు అనుకూలించడం గురించి మాట్లాడుకోవాలి. మొట్టమొదట నీ ప్రయత్నం బాగుండాలి. నీ ప్రయత్నం బాగుండాలంటే ఎప్పుడు నీ ప్రయత్నం బాగుండకుండా పోతుంది, నీ ప్రయత్నంలో లోపం ఎప్పుడు జరుగుతుంది బాగా గమనిస్తే కనుక, ఒకటి వాడికి ఒక విజన్ ఉండదు, అంటే వాడికి సరైనటువంటి గోల్ ఉండదు, వానికి విశ్వాసం ఉండదు, చేస్తాను చేయలేను అన్నటువంటి భయం ఉంటుంది. నెక్స్ట్ వాడికి ఫోకస్ ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకపోతే వాడి ప్రయత్నం సరిగా ఉండదు. చూసారా, అంటే నీ ప్రయత్నం బాగుండకుండా పోవడానికి, నీ ప్రయత్నం లోపం జరగడానికి కూడా ఈ లాలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితంలో భౌతిక పరమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, మానసిక పరమైనటువంటి సంతృప్తి, సుఖము, సంతోషము, ఆధ్యాత్మిక పరమైనటువంటి మోక్ష జ్ఞానము లేదా పరమానంద స్థితి, పరమశాంతి స్థితి, ఈ 3 లభించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ ప్రకృతి సూత్రాలను నువ్వు పాటించకపోవడం, లేదా హ్యూమన్ బీయింగ్స్ మానవ జాతికి సంబంధించినటువంటి మానవ ధర్మాలని మనం పాటించకపోవడం. ఈ పాటించకపోవడం చేతనే మనకు ఈ 3 తలాల్లోనూ సమృద్ధి అనేది దొరకదు. కాబట్టి టోటల్ గా మీకు ఈ సబ్జెక్ట్ ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు మన యొక్క భౌతిక తలంలోను, మానసిక తలంలోను, ఆధ్యాత్మిక తలంలోను పరిపూర్ణ జీవితం లభించాలనుకుంటే మనకు 3 అనుకూలతలు ఉండాలి. ఆధ్యాత్మిక అనుకూలత అంటే నీ పురుష ప్రయత్నం అనుకూలించాలి, అది భౌతిక అనుకూలత, బాహ్య పరిస్థితులు అనుకూలించాలి, బాహ్య పరిస్థితులు, బాహ్య మనుషులు, అది దైవిక అనుకూలత, ఈ ప్రకృతి శక్తి లేదా నీ యొక్క విధి రాత, దైవం అనే ఒక శక్తి నీకు అనుకూలించాలి. ఇవి అనుకూలిస్తేనే నీకు కావలసిన పరిపూర్ణమైనటువంటి మెగా లివింగ్ నీకు సాధ్యమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, రేపటి నుంచి మనం ఒక్కొక్క లా గురించి పూర్తిగా తెలుసుకుంటూ వస్తాం. ప్రతిలా నీ జీవితంలో చేసే అత్యద్భుతమైనటువంటి విన్యాసాన్ని గమనిస్తే కనుక, ఈ జ్ఞానం నేను ఎందుకు ఇంతకు ముందు తెలుసుకోలేదు, అసలు నేను ఏం తెలుసుకున్నాను, ఇంకా నేను ఎంత తెలుసుకోవాల్సి ఉంది. ఎవరైతే ఈ యూనివర్సల్ లాస్ గురించి పూర్తిగా తెలుసుకుంటారో
వాళ్ళు తప్పకుండా ఒక అత్యద్భుతమైనటువంటి లైఫ్ కోచ్ లేదా మెంటర్ అవ్వగలుగుతారు. వాళ్ళు ప్రపంచంలో వారి సమస్యలను మిగిలిన వారి సమస్యలకు కూడా ఒక సమాధానంగా వాళ్ళు నిలబడగలుగుతారు. వారి జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి వాళ్లకు సమాధానం లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నిజమైనటువంటి సక్సెస్ వాళ్ళు పొందగలుగుతారు. మీకు కూడా అటువంటి నిజమైనటువంటి సక్సెస్, పరమానందకరమైనటువంటి సక్సెస్, పరమ సంతృప్తినిచ్చేటువంటి సక్సెస్ కావాలనుకుంటే ఈ మెగా లివింగ్ కోర్స్ లో ఉన్న ప్రతి ఒక్క పాఠాన్ని, ప్రతి ఒక్క పాయింట్ ని జాగ్రత్తగా నోట్ చేసుకుని దాన్ని మీ జీవితంలో గత జీవితాన్ని బాగా పరిశీలించుకుని దానికి అప్లై చేసి నేర్చుకుని రేపటి నుంచి ఈ యొక్క మెగా లివింగ్ ని జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ కోర్సులో ఈ అత్యద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని, ఈ విశ్వవిజ్ఞానాన్ని, ఈ నిగూఢమైనటువంటి రహస్యాన్ని, జీవితాన్ని ఆశాంతం మార్చేసే విజయ రహస్యాన్ని మీరు తెలుసుకొని మీ బంధుమిత్రులను కూడా తెలియజేసి వాళ్ళను కూడా ఈ కోర్సు నేర్చుకోగలిగే ఆపర్చునిటీని మీరు కలుగజేయండి. ఈ కోర్సు గురించి చెప్పండి. సాగర్